हैदराबाद बेगम बाजार में एक व्यक्ति ने पत्नी और बेटे की हत्या कर खुद को भी मार डाला। बेगम बाजार में तोपखाना पार्क के पास शुक्रवार को एक व्यक्ति ने अपनी पत्नी और बेटे की हत्या कर दी और बाद में आत्महत्या कर ली। उत्तर प्रदेश का रहने वाला सिराज हाल ही में अपनी पत्नी और 2 बेटों के साथ काम के लिए शहर आया था। पुलिस के अनुसार सिराज ने पहले अपनी पत्नी और छोटे बेटे की हत्या की और बाद में हॉल में रखे पंखे से लटक कर आत्महत्या कर ली। घर से भागकर उसके बड़े बेटे ने स्थानीय पुलिस से संपर्क कर घटना की जानकारी दी। सूचना मिलने पर बेगम बाजार पुलिस मौके पर पहुंची और जांच को शुरू किया। शवों को पोस्टमार्टम के लिए उस्मानिया जनरल अस्पताल में भेज दिया गया है। पुलिस ने हत्या और आत्महत्या का मामला दर्ज कर लिया है। बेगम बाजार पुलिस పరిధిలో ఉన్నటువంటి ఫీల్ఖానా ఏరియాలో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఫీల్ఖానా ఏరియాలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో సిరాజ్ అలీ అని ఒక 41 years ఉంటాడు. ఇతను యూపీకి చెందిన ఫిరోజాబాద్ చెందినటువంటి ఇతను బ్యాంగిల్ స్టోర్స్లో పనిచేస్తాడు. ఇతడు గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మొన్న మండే రోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 మగపిల్లలు అతనికి, తర్వాత వాళ్ళ భార్య ఏలియా అని ఉంటుంది, వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఈ అపార్ట్మెంట్లో మొన్న ఉండడం జరిగింది. ఈ సమీపంలోనే అతను బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తాడు. అయితే గత రాత్రి నైట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడడం జరిగింది. అయితే గొడవపడిన తర్వాత కోపంతో కత్తి తీసుకొని గుర్తు కోసి భార్య ఏలియాను చంపేశాడు. ఆమె ఏజ్ దాదాపు 35 years ఉంటాడు. తర్వాత అతని చిన్న కొడుకు రియాన్ అని ఐజాన్ అని ఆ చిన్న కొడుకు 1.5 years ఉంటాడు. అతన్ని కూడా గొంతు నిర్మి చంపడం జరిగింది. తర్వాత పెద్ద కొడుకు అభిజాన్ అని ఉంటాడు. అతను 5 years ఉంటాడు. అతన్ని మాత్రం చంపలేదు, వదిలేశాడు. అయితే 4 గంటల సమయంలో ఈ అభిజాన్ అనే అబ్బాయి మెలకువ వచ్చి తల్లి రక్తమాటలు ఉండడం చూసి, తర్వాత ఈ సిరాజ్ అలీ అతను కూడా భార్యను చంపిన తర్వాత ముందు హాల్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ తల్లిని తండ్రిని ఆ విధంగా చూసిన తర్వాత అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 4th floorలో ఉన్నటువంటి ఒక తెలిసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఇంటి ఓనర్ ఆశీష్ వాళ్ళకి అతనికి ఇంటి ఓనర్ చెప్పడం జరిగింది. ఇంటి ఓనర్ వచ్చి పోలీసు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎంబడే మరి మా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క నేర స్థలం పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ సిరాజ్ అలీ తన భార్యను పతితో పోల్చి తన చిన్న కొడుకు ఐజాన్ను కూడా గుర్తుకు చంపి తను వేసుకోవడం తెలిసింది. అతను ఇమీడియట్గా పోలీస్ టీం వెళ్ళడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ టీం కూడా వెళ్ళడం జరిగింది. అతను ఇంట్లో వెతికితే ఒక సూసైడ్ నోట్ కూడా అతను రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు. దాని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ను అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు, అందువల్లే అతడు ఆ యొక్క భార్యతో గొడవపడి రాత్రి ఆమెను చంపి చిన్నబాబును కూడా చంపి అతను వేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నారు. వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాడీస్ ఉస్మానియా షిఫ్ట్ చేసుకుని పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీని కూడా డ్యూటీకి పంపడానికి చేస్తుంది. భార్య పిల్లలు 6 సంవత్సరాల నుంచి ఇతరులు కలిసే ఉంటారు. 6 years నుంచి ఇక్కడ బ్యాంగిల్ స్టోర్లో పనిచేయబట్టి 6 years. అతను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అట్లా ఊరికి వెళ్ళి వస్తుంటాడు. మొన్న లాస్ట్ మంత్ గ్రామానికి వెళ్ళి 1 నెల రోజులు 10 రోజులు ఉన్నాడు ఊరిలో. ఉండి వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు. ఈ 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకుంటాడు. అతని యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని సస్పెక్ట్ చేసి ఆ విషయంలోనే ఇద్దరి మధ్యలో రాత్రి గొడవ అనేది తెలుస్తుంది. వాళ్ళ బాబు అభిజాన్ ఎవరైతే ఇప్పుడు బతుకున్నాడో ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు, మనకు అప్ప అమ్మి రాత్రి ఎడకండి అని చెప్తున్నాడు. సో ఈ విషయంలోనే ఇంకా డీప్గా గదారు చేసి కేసు ఫైండ్ చేస్తాం. అంటే సూసైడ్ నోట్లో ఏం రాసింది సరే మన సూసైడ్ నోట్లో ప్రాథమిక తెలిసేది ఏంటంటే వాళ్ళ ఈ సిరాజ్ అలీ తన తల్లిదండ్రులకు నన్ను క్షమించాలని చెప్పి రాయడం జరిగింది. తర్వాత తన బాడీని కూడా
ఊరికి పంపించాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క బ్యాంగిల్ స్టోర్ ఓనర్ను కోరడం జరిగింది. బంటి సేట్ అని ఉంటాడు. బంటి సేట్కు ఆయన రిక్వెస్ట్ చేసిండు, ఆ బాడీస్ మా ఊరికి పంపాలా అని చెప్పి రాసిండు. తర్వాత ఎందుకు చంపిన అనే విషయంలో కూడా కొంచెం అతను ఆమె యొక్క భార్య యొక్క క్యారెక్టర్ కూడా అతను సస్పెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా దాని హిందీలో ఉంది కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసి సస్పెక్ట్ చేస్తున్న వ్యక్తులు ఏంటి సార్? వాళ్ళు ఎవరు ఏంటి ఏమన్నా అట్లాంటిది మీ ప్రైమరీ లేదు, భర్తనే చంపి భర్తనే భార్య అనుమానం ఉందండి ఆ వ్యక్తి ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలియదు. అది ఇంకా పూర్తిగా వివరాలు తెలుస్తాయి.